So okay guys, in this video we can take a look about the evolution of an expression. Nana ikkada chudandi. So what do you mean by the evolution of an expression? Before the evolution of expression తెలియాలి అంటే సో ముందు మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలియాలి. అండ్ వన్ మోర్ థింగ్, అసలు మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అసలు ఏ టాపిక్ లో వస్తుంది. నాన్న ఇక్కడ చూడండి, దెర్ ఈస్ ఏ వన్ బ్యూటిఫుల్ అప్లికేషన్ ఇన్ స్టాక్స్. దాన్ని ఏమంటారంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్ అంటారు అనమాట. ఆర్ ఇంకొక విధంగా ఎలా అంటారంటే పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్ అని కూడా అంటారు అనమాట. సో అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తాను. మన ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ చూడాలి అన్నా, నెక్స్ట్ పోస్ట్ ఫిక్స్ ఎవల్యూషన్ చూడాలి అన్నా, సో ఫస్ట్ యూ నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్. సో అసలు ముందు మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో తెలిస్తే ఆబ్వియస్లీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి నాన్న. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి వీ నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్ వాట్ యు మీన్ బై an ఎక్స్ప్రెషన్. చాలా సింపుల్ డెఫినేషన్ అన్న. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే an expression is a combination of operators and operands. అంటే the combination of operators as well as the operands is known as expression. ఇక్కడ డెఫినేషన్ కూడా అదే ఉంటుంది చూడండి. an expression is a combination of operand plus operator. సో మనకి ఆపరేటర్ అండ్ ఆపరెండ్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క కాంబినేషన్ ఏదైతే ఉంటుందో సో వాటిని మనం ఏమని పిలుస్తాము అంటే we can call it as expression. సో వాట్ డు యు మీన్ బై ఆపరేటర్? ఆపరేటర్ అంటే మనకు తెలుసునా, సో ఇట్ ఈస్ ఏ సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఈజ్ ఏ సింబల్ అనుకుందాం. వాట్ ఆర్ ద ఆపరెండ్స్? ఆపరెండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 + 20 ఉంది నాన్న. సో ఇక్కడ మనకి ప్లస్ అనేది we can call it as a operator, బట్ 10 20 ఏదైతే ఉందో ఈ రెండింటిని ఏమని పిలుస్తాము అంటే we can call it as operand. అంటే ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటే ఎక్స్ప్రెషన్ లో సింబల్స్ కాకుండా ఏమైతే ఉంటాయో వాటిని we can call it as a operands. Okay, I hope you understand this point, right? The next one చూడండి అన్న. సో మనకి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎన్ని విధాలుగా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ వ్యూ ఆఫ్ ఇక్కడ మనం తీసుకున్న స్టాక్స్ ఎగ్జాంపుల్స్ లో we have 3 types of expressions అన్న. దాంట్లో ద ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఏంటి అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫిక్స్ ఇన్ అంటే ఏంటి, మధ్యలో. అంటే ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే నా దగ్గర సమ్ 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ 2 వాల్యూస్ ఏంటి అంటే ఒకటి ఏ ఇంకోటి బి. మనకి ఇన్ఫిక్స్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే ఆపరేటర్ ఉంటుందో ఆ ఆపరేటర్ అనేది ఎగ్జాక్ట్ గా 2 వేరియబుల్స్ మధ్యలో మనకి ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఇన్ఫిక్స్ అంటే మధ్యలో అని అర్థం. అందుకే ఇప్పుడు చూడండి, ఏబి అని తీసుకుంటే ఏబికి మధ్యలో మనకి ఆపరేటర్ ఇన్సర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర xy ని మల్టిప్లై చేయాలన్నా, సో అప్పుడు ఏం చేయాలంటే ఆపరేటర్ ఎక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్ అంటే మధ్యలో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో దీన్ని ఏమంటారు అంటే ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు. So according to expression we have one operator and 2 operands. So obviously ఉంది కాబట్టి it satisfy the rule of expression. I hope you understand this one, right? So మనకి నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఏంటంటే నాన్న, సో we have prefix అన్నమాట. ప్రీ అంటే ఏంటి అంటే ముందు. సో మనకి ఇక్కడ ఇన్ఫిక్స్ లో మనకి ఎలా అయితే ఆపరేటర్ అనేది మధ్యలో ఉందో ద సేమ్ థింగ్ ప్రీఫిక్స్ లో మనకి ఎక్కడ ఉంటుందంటే ఒక ఆపరేటర్ అనేది ముందు ఉంటుంది అనమాట. అన్నిటి ఆపరెంట్స్ కన్నా ముందు ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి, లైక్ ఏబి ఉంటే ఏబి ప్లస్ అంటే ప్లస్ ఏబి అనేది ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మల్టిప్లికేషన్ ఇక్కడ ఎక్స్ వై ఉంది కదా, అలా కావాలనుకుంటే మల్టిప్లికేషన్ ఎక్స్ వై ఇలా ఉంటుంది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? రైట్. సో నెక్స్ట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ద థర్డ్ వన్. సో వాట్ ఇస్ ద థర్డ్ వన్? ద థర్డ్ వన్ ఇస్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో వాట్ డు యు మీన్ బై పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్? పోస్ట్ మీన్స్ లాస్ట్. సో వీ నీడ్ టు ప్లేస్ ద ఆపరేటర్ ఎట్ ఎండ్. సో ఇక్కడ చూడండి, ఏ బి. సో మనం ఏబి తీసుకుంటే ఏబికి లాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ xy ఉంది అనుకోండి, దానికి ఎలా తీసుకుంటామంటే xy స్టార్. సో దిస్ ఈస్ ద వే వీ నీడ్ టు రైట్ ద ఎక్స్ప్రెషన్స్. సో ఫస్ట్ మనకి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూసాం నాన్న. వీ హావ్ 3 టైప్స్. వన్ ఇస్ ద ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ వన్ ఇస్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఇన్ఫిక్స్, ప్రీఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్ దిస్ వన్, రైట్? సో ద నెక్స్ట్ వన్ చూడండి నాన్న, ఒక ఎక్స్ప్రెషన్ మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ దీని మీద ఫోకస్ గా కూడా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మీకు అర్థమైతేనే ఫర్దర్ గా నెక్స్ట్ నేను రూల్స్ చెప్తాను, ఆ రూల్స్ లో మీకు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, evaluation of expression. The evaluation of expression is done based on the precedence rule. So we need to give the priority based on the precedence rule. Okay. So precedence rule అంటే ఏంటో చూడండి. So first we have operator and the next we have precedence. Precedence is nothing but the priority nana. So the first priority na, second priority na, third priority na, fourth priority na అనేది ఇవ్వాలి అన్నమాట. బిఫోర్ దానికన్నా ఏంటి అంటే ముందు మనకి అసలు ఆపరేటర్స్ ఏంటి, ఈ పెరాంథసిస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఉండేది ఫస్ట్ ప్రియారిటీ నా. ఓకే. ద నెక్స్ట్ వన్ ఏంటి,
క్యాప్ అంటారు, ఆర్ దీన్ని ఎక్స్ఆర్ అంటారు, ఎక్స్ప్రెషన్ ఇన్ ప్రోగ్రామింగ్ లో ఎక్స్ఆర్ అంటారు, దీన్ని డైరెక్షన్ అంటారు అనమాట. సో ఈ రెండింటికి ఉన్న ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఎంత అంటే సెకండ్ ప్రెసిడెన్స్. సో నెక్స్ట్ మనకి డివిజన్, మల్టిప్లికేషన్, నెక్స్ట్ మాడ్యులస్, వాటికి ఉన్న ప్రెసిడెన్స్ థర్డ్ అనమాట. ప్లస్ మైనస్ ఉన్న ప్రెసిడెన్స్ 4 అనమాట. సో ఇవి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు రూల్స్ చెప్తాను, ఆ రూల్స్ లో మీకు క్లారిటీగా వస్తుంది. సో హౌ ద రూల్ విల్ బి లైక్, మనకి స్టాక్ లో ఒక చిన్న ఆపరేటర్ ఉన్నప్పుడు పెద్ద ఆపరేటర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇన్ కేస్ మన స్టాక్ లో పెద్ద ఆపరేటర్ ఉంది, నెక్స్ట్ చిన్న ఆపరేటర్ ఉంటే ఏమవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే, సో ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సో వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. సో ఏ ఆపరేటర్కి ఏ ప్రెసిడెన్స్ అనేది ఫస్ట్ మీకు క్లియర్గా తెలియాలన్నమాట. I hope you understand this video, so please do like, share and subscribe. Thank you.